ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలను మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటు సిద్ధపాటు అనే దేవుని ఆలోచన సభలో చేరుతున్న మీ అందరికీ లైవ్ ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్, మిగతా సోషల్ మీడియా త్రూ ఈ సందేశం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులకు, భారతదేశంలోని నా ప్రియ అన్నదమ్ములందరికీ ప్రభు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ఇటీవలి కాలంలో సమాజానికి దేవుణ్ణి అర్థమయ్యేటట్లు చేసే బాధ్యతను నా భుజముల మీద వేసుకున్నాను. క్రైస్తవ్యాన్ని, క్రీస్తును ద్వేషించే ప్రజలకు కూడా దేవుని ప్రేమను నూరిపోయాలని నా మనస్సు అనే నడుమును కట్టుకున్నాను. అందులో భాగంగా కొన్ని ప్రశ్నలకు తిరిగి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. చాలామంది కిరణ్ పాల్ గారు భలే కౌంటర్లు ఇస్తున్నారు అని కింద కామెంట్లు పెడుతున్నారు. అదే మానుకోమని నేను పదే పదే చెప్పేది. నేను ఎవరికి కౌంటర్స్ ఇవ్వడానికి సందేశాలు ప్రారంభించలేదు. దేవుని మనస్సు అర్థమయ్యేటట్లు చెప్పాలని, అన్నదమ్ములందరినీ కాపాడుకోవాలని నేను ఈ సందేశాలు ప్రారంభించాను. కౌంటర్స్ ఇవ్వడం క్రైస్తవునికి అలంకారం కాదు. కౌన్సిల్ ఇవ్వడం మాత్రమే క్రైస్తవునికి అలంకారం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కౌంటర్స్ ఇవ్వడం, సవాళ్ళు చేయడం, తొడలుగుట్టి మీసాలు తిప్పడం ఇదంతా కూడా వాడు నేర్పిన లక్షణం. అర్థమయ్యేటట్లు చెప్పడం, అర్థమయ్యే వరకు చెప్పడం నా ప్రభువు నేర్పిన లక్షణం. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు స్తుతించేటప్పుడు మీ పక్కవారు కూడా దేవుని స్తుతించేటట్లు స్తుతించాలని పదే పదే చెప్తాను. అది మీరు ఫాలో అవ్వండి అయితే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను ఎవరికి కౌంటర్స్ వేయట్లేదు, వెయ్యను కూడా. కౌంటర్స్ వేయడం ద్వారా ఆ కొంతకాలము కొందరు నన్ను వెంబడిస్తారు, శభాష్ అంటారు. కానీ సరి అయిన కౌన్సిలింగ్ ఇస్తే నిత్యత్వం మొత్తం దేవుడు శభాష్ అంటూనే ఉంటాడు, నన్ను మెచ్చుకుంటూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ కూడా ఇదే నేర్చుకున్నారు, ఇదే నేర్పిస్తున్నాను. ఎవరికి కౌంటర్స్ ఇవ్వాల్సిన పని లేదు. తెలియక దేవుడు వారిని క్షమిస్తున్నాడు. వీరు చేయనదేమిటో వీరికి తెలియదు అన్నాడు. దైవత్వమును గూర్చి, దేవుని గూర్చి, భక్తిని గూర్చి మనకు కూడా చాలా వరకు తెలియదు. కానీ ప్రతిరోజు తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. సందేహపడు వారి విషయమై జాలి పడమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చెప్పే సమయంలో ప్రేమ ఉండాలి, చెప్పే దాంట్లో పదునుండాలి, ఖచ్చితమైన గురి ఉండాలి. తప్పకుండా యథార్థమైన వాక్కు అనేకుల్ని సంపాదిస్తుంది. మనం ఎవరినో సంపాదించే ప్రయత్నం చేస్తే పిచ్చి కథలెన్నో అల్లుతాం. దేవుడు చెప్పమన్నదే చెబుదాం, ఆయనే కార్యం జరిగించుకుంటాడు అనుకుంటే ఆయన హృదయాన్ని మాత్రమే ప్రకటిస్తాం. ఇది ఈ భూమి మీద దైవ నియమం. ప్రైజ్ ది లార్డ్. అందులో భాగంగా నేను ఈ పనికి పూనుకున్నాను. నాకు నమ్మకం ఉంది, వారిని నేను సంపాదించగలుగుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు నమ్మకం ఉంది, వారు సత్యదేవుని స్పష్టంగా గుర్తెరుగుతారు. వారు పుట్టి పెరిగినటువంటి ఆ నియమాలలో, ఆ భక్తి నిష్టలలో తమ మనస్సును పెట్టున్నారు. వారు యథార్థవంతులే. నేను చాలాసార్లు చెప్పాను, మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సువార్త చెప్పడానికి రండి, పక్క గ్రామానికి వస్తే కాళ్ళు నొప్పులు అంటాం, పరిస్థితులు బాలేవంటాం. కానీ వారు దేవునిపై భక్తితో కొన్ని వందల కిలోమీటర్లైనా సరే పాదయాత్ర చేస్తూ, కాలినడకన మొక్కుకొని, చలనక, ఎండనక, వర్షమనక వెళ్తూ ఉంటారు. అదంతా కూడా నాటకం, బూటకమా? కాదు కదా. అందులో యథార్థత ఉంది. అందుకే పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఓ ఏథెన్స్ వాసులారా,
మీ భక్తి గొప్పది అన్నాడు. మరి ఈరోజు క్రైస్తవుడు సాటి మతాన్ని, అందులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారంటే దేవుడు ఎన్నుకోని వారు బోధకులు అయ్యారు. అందుకే ఈ ఆలోచన వ్యవస్థ చెడిపోయింది. అందుకే చీకటిని వెలుగు అంటున్నారు, వెలుగును చీకటి అంటున్నారు. న్యాయాన్ని అన్యాయం అంటున్నారు, అన్యాయాన్ని న్యాయం అంటున్నారు. తీపినేమో చేదంటారు, చేదునేమో తీపి అంటారంట. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి దేవుడు విడిపించాలి అంటే సంస్కరణ జరగాలి, ఆలోచన సంస్కరణ జరగాలి. అందుకే సమన్వయవాదాన్ని లేవనెత్తాం. ప్రతి మతంలో, ప్రతి బోధలో, ప్రతి డినామినేషన్లో సత్యం ఉంది. లేనిది సర్వసత్యమే. అంటే కొన్నిటి మీద అవగాహన కలిగి అన్ని పనులు చేస్తున్నాం, కానీ అన్నింటి మీద అవగాహన కలగాలి. అప్పుడు సర్వసత్యంలోనికి వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. దైవత్వమును గూర్చి ఈరోజు సరైన అవగాహన లేని వారు ఎందరో, దేవుడంటే ఒక్కడు అని తెలియని వారు ఎందరో, ఆ ఒక్కడికి అనేక పేర్లు ఉన్నాయని తెలియని వారు అనేకులు. ఆయన అనేక పేర్లలో అనేక వ్యక్తులుగా కాకుండా తనలోని గుణగణాలే అనేక పేర్లుగా ప్రకటించాడని తెలియని వారు కోకొల్లలు. అర్థమయ్యేటట్లు చెప్పడం శక్తికి మించిన ప్రయాసే. కత్తి మీద సామది. అర్థమయ్యే వరకు చెప్పడం క్రీస్తు మనకిచ్చిన కర్తవ్యం. అది కర్తవ్యం కఠినంగా ఉన్నా కఠిన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు నిత్య ఫలం అవుతుంది, భక్తి సాధన అవుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సత్యమును ప్రేమతోనే చెప్పమన్నాడు. సంఘములో మాట్లాడినప్పుడు నువ్వు ఎంత రోషంగానైనా మాట్లాడు, సమాజంతో మాట్లాడుతున్నప్పుడు వారు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. ఖచ్చితంగా ప్రేమతోనే మాట్లాడు. అందుకే ప్రేమతోనే సత్యం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రైస్తవ సమాజానికి ఈరోజు సందేశానికి ముందు పరిశుద్ధాత్మదేవుడు వినిపించమని చెప్పిన సంగతులు. నా హృదయాంతరంగము నిండా దేవుడు పెట్టిన ఆలోచన విధానంలో ఇది ఒకటి. కాబట్టి ఎదుటివారిలో ఉన్న గొప్పతనాన్ని కూడా గుర్తించినప్పుడే మనలో ఉన్న సర్వోత్తమాన్ని వారు చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక సందేశంలోనికి వెళ్దాం. ప్రశ్న ఏమిటంటే, జంతువులలో ఆత్మ ఉంటుందా అని. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వినగలిగే వారందరికీ వినిపిస్తూ, అర్థం చేసుకునే వారందరినీ దేవుడు దర్శిస్తూ, అర్థం చేసుకోలేని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ, వారందరి కోసం మన మీద మరలా బాధ్యత మోపుతూ కావలసిన నూతన తైలం దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు మనం ఒకరిని, వారిలో ఉన్నటువంటి ఘనతను, గొప్పతనాన్ని ఎప్పుడు గుర్తించాలి. ఆమేన్. అప్పుడు క్రీస్తు మనలో వారికి కనబడతాడు. భారతదేశ సాంప్రదాయాలను, ఆచారాలను ప్రతి క్రైస్తవుడు గౌరవించాలి. అప్పుడు భారతదేశంలోని హైందవ సహోదరులు, ఇస్లామిక్ సహోదరులు, ఏమండి, మిగతా మతస్థులు, వారు మనల్ని గౌరవిస్తూనే క్రీస్తుని ప్రేమిస్తారు. అది కదా మనకు కావాల్సింది. మనం చెప్పేది ఈరోజు అర్థం కాకపోయినా ఏ రోజుకైనా ఖచ్చితంగా సమాజానికి అర్థమవుతుంది. అందుకే ఈరోజు యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ సందేశాన్ని సమాజానికి అందిస్తున్నాం. ఇది ముద్రించబడుతుంది, నెట్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ప్రశ్న ఏమిటంటే, జంతువులకు ఆత్మ ఉంటుందా? పరమాత్ముడు అన్ని చోట్ల ఉంటాడు, ప్రతి ప్రాణిలో ఉంటాడు అని వారు ప్రస్తావించినప్పుడు నేను వారికి అర్థమయ్యేటట్లు చేశాను. భూమి ఆకాశములందంతటా నిండి ఉన్నవాడు ఆయన అని బైబిల్ కూడా సెలవిస్తుంది. ఆకాశ మహాకాశములకు మించినవాడు. ఈ సమస్త విశ్వము ఆయన లోపటే ఉంది. ఆయన సర్వాంతర్యామి కాదు, సర్వము అన్ని చోట్ల ఆయన ఉండగలడు. సర్వాంతర్యామి అంటే ఈ ఫోన్లో ఉన్నాడనా, ఆ పక్షిలో ఉన్నాడనా, జంతువులో ఉన్నాడనా, క్రిమి కీటకాలలో ఉన్నాడనా? లేదు, అన్నింటి యందు లేడు.
జంతువులను, పక్షులను, వీటన్నిటిని కూడా మనకు ఆహారముగా ఇచ్చాడు ఆయన. ఈ మాట వేదాలలో కూడా స్పష్టంగా ఉంది. తెలియని వారు తొందరపడి మాట్లాడతారు సెంటిమెంటల్గా. ఎందుకంటే ఎప్పటి నుండో చిన్నతనం నుండి అందరూ చెప్పగా విన్న మాటలే వారి మనసులో అభిప్రాయాలు అయ్యాయి. అవే సత్యం అనుకుంటున్నారు. కానీ గ్రంథాలను తరిచి చూస్తే, పరిశీలించి చూస్తే ఒకనాటి నుండి ఈనాటి వరకు ఉన్న నియమం స్పష్టంగా కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమాజం అంతా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆయన సర్వము అన్ని చోట్లు ఉండగలడు. సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపకం. ఈ విశ్వమే ఆయనలో ఉన్నది. ఇది బైబిల్ చెప్తుంది, వేదం కూడా చెబుతుంది. ఆయన అన్ని చోట్ల ఉండగలిగినంత మాత్రాన జంతువులలో ఆత్మ ఉందనే ఆ ఆలోచన, లాజిక్కే తప్పు. జంతువులలో ఆత్మ లేదు, మనిషిలో మాత్రమే ఆత్మ ఉంది. మనిషి మాత్రమే పరమాత్మ స్వరూపం. ఆమేన్. మనిషి మరణిస్తే అతని ఆత్మ ఆయనలో చేరుతుంది. జంతువులు మరణిస్తే అలా జరగదు. ఇక కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. ఈరోజు అంశం ఏమిటంటే జీవులలో జీవాత్మ మర్మం. అంశం ఏమిటి? జీవులలో జీవాత్మ మర్మం. నేను సమాధానం ఇచ్చేశాను, కావలసినంత లాజిక్ ముందు పెట్టేశాను, కావలసినంత వివరణ ఇచ్చేశాను. కానీ క్రైస్తవ సహోదరులు ఓ ప్రశ్న లేవనెత్తినట్లుగానే అందరికీ ఆ ప్రశ్న మనసులో ఉన్నా సరే అడిగిన చోట సరి అయిన సమాధానం దొరకక అలా దాన్ని మరుగున పడేశారు. క్రైస్తవ్యాన్ని దూషించేవారు కూడా ఈ ప్రశ్నను లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వచనం బైబిల్లో ఉంది. అందుకు ఈరోజు అది నా బాధ్యత అయింది. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 15వ వచనం. అందరూ సావధానంగా వినండి. ఒక్కొక్క పదాన్ని మీకు వినబడేటట్లు చదువుతారు. ఆదికాండము 7వ అధ్యాయము 15వ మాట చదువుదాం. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. ఏమిటంట? జీవాత్మ గల సమస్త శరీరులలో. ఇప్పుడు చెప్పండి, ఈ వచనము జంతువులకు సంబంధించిన వచనమా, మనుషులకు సంబంధించిన వచనమా? జంతువులకే సంబంధించింది, మనుషులకు సంబంధించింది కాదు. ఎందుకంటే రెండేసి చేరినవి జంతువులే, మనుషులు కాదు. మనుషులు 8 మంది చేరారు అందులోనికి, ఫ్యామిలీ అంతా. కానీ సమస్త శరీరులలో అని మనుషుల్ని సంబోధించినప్పుడు అక్షరాన్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆత్మదేవుడు మిగతా సంగతులు అక్కడ రాయించిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని నిలుపుకోవాలి. రెండేసి జతలుగా ఆ ఓడలోనికి వెళ్ళినవి మనుషులు కాదు, ఎవరు? జంతువులు. కనుక ఈ వచనం జంతువులకు సంబంధించినదే. అయితే అక్కడ ఏమని రాయబడింది? జీవాత్మ గల. ఇప్పుడు చెప్పండి కిరణ్ పాల్ గారు అని చిటికలేసే అవకాశం ఉంది. ఆ చిటికలను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా మార్చడం నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. జీవాత్మ గల అనే మాట రాయబడింది. కాబట్టి ప్రతి జంతువుకి ఏముంది? జీవాత్మ ఉంది అనేది వీరి ఆలోచన. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు వైరుధ్యాలు కనబడతాయి. ఎందుకు కనబడతాయో తెలుసా? వైరులను ఏరి పారేయడానికే వైరుధ్యాలు ఉన్నాయి. ఫిల్టరేషన్ కోసం. నా గొర్రెలు నా స్వరం వినును, వేదం కూడా చెబుతుంది. ఆయన ఉద్దేశములను గ్రహించిన వాడే చీకటి నుంచి తప్పించగలడు అని. జ్ఞాన సముపార్జన మాత్రమే స్వర్గాన్ని ప్రాప్తించేటట్లు చేస్తుంది. జ్ఞానమే వెలుగు అనేది మన దేశం కూడా నేర్పిన పాఠం. ప్రైజ్ ది లార్డ్ కదా. అసతోమా సద్గమయ. అయ్యా మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యము కావాలి. కిరణ్ పాల్ గారు మీరు దీన్ని వాడితే ఎలాగా? ఇది బైబిల్లో లేదు. చూడండి, చాలామందికి లేని జ్ఞానం ఏమిటంటే బైబిల్లో లేనిది మీరు వాడుతున్నారు అని. సృష్టికర్త అయిన నిజదేవుడు ఆయనను గూర్చినటువంటి గుణగణాలు, లక్షణాలు, స్వభావాలు
సర్వభూమి మీద సర్వత్రా రాయించుకున్నాడు అని నమ్మే నాకు అన్ని నా గ్రంథాలే. అని నమ్మని నీకున్నదే ఒక గ్రంథం. ఆయన లక్షణాలు, ఆయన గుణాలు అన్ని చోట్ల ఉన్నాయని నమ్మే నాకు ఎల్లలు లేవు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. కొందరు లిబరల్ పండితులు అంతవరకు సర్కిల్ వేసుకొని ఉండొచ్చు. నా హృదయాంతఃకరణములు విశాలమయ్యాయి, నా దేవుని మార్గములు, నా దేవుని హృదయాలోచనలు స్పష్టంగా గుర్తించగలిగేటట్లు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. భూమి మీద ఎన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయో అన్ని ప్రామాణిక గ్రంథాల్లో ఈ భూమిని సృజించిన దేవుని లక్షణాలు ఉన్నాయి. పేర్లు వేరువేరుగా వినబడిన లక్షణాలు ఒకటిగానే కనబడతాయి. ఆయన మాత్రమే నిజ దేవుడు. దేవుళ్ళని పిలువబడిన వారు అనేకులు ఉంటారు, కానీ సమస్తాన్ని సృజించిన వాడు ఒక్కడే ఉంటాడు అని వేదం కూడా చెప్పింది. ఆ ఒక్కడెవరో తెలుసుకోకపోతే అంధకారం తప్ప ఇంకేమీ మిగిలిలేదు. ఈ మాట కూడా వేదమే చెప్పింది. ఇలా ప్రతిసారి నేను మాట్లాడుతూ వేదాన్ని కోట్ చేసినప్పుడు అవునా వేదం అలా చెప్పిందా అని సత్యాన్వేషులు పరిశోధనలు చేసి ఆ ప్రకారమైన సత్యాన్ని వెంబడించడం వారి జీవితానికి పరమార్థం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కదా, అసతోమా సద్గమయ అని బృహదారణ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి ప్రార్థన యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన. అసతోమా సద్గమయ, అయ్యా మేము అసత్యములో ఉన్నాము, దేవుడా మాకు సత్యము కావాలి. తమసోమా జ్యోతిర్గమయ, మేము చీకట్లో ఉన్నాము, మాకు వెలుగు కావాలి. మృత్యోర్మా అమృతంగమయ్య, మేము మరణాంధకారంలో ఉన్నామయ్యా, మరణంలో ఉన్నాం, మాకు జీవము కావాలి. ఈ ప్రార్థన బృహదారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి ప్రార్థన చేస్తే ఎక్కడో భూమధ్యపురం నుండి శబ్దం వచ్చింది, రీసౌండ్ అక్కడి నుండి వచ్చింది. సత్యము కావాలన్నావుగా, నేనే సత్యమును. జీవము కావాలన్నావుగా, నేనే జీవాన్ని. వెలుగు కావాలని అడిగావు, నేనే వెలుగుని అని భూమధ్యపురము నుండి సమాధానం ఇచ్చాడు. వేదం చాలా స్పష్టంగా చెబుతుంది సూర్యుడు భూమధ్యపురంలో జన్మిస్తాడు అని. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది క్రీస్తు నీతి సూర్యుడిగా జన్మించాడు అని. ఇలా చూస్తుంటే అర్థం కావట్లేదా? సృష్టికర్త అయిన దేవుడు భూమికి చుట్టూ ఆయనను గూర్చి నా సంగతులు రాయించుకున్నాడు. ఆల్రెడీ నేను దీని గురించి సందేశం చేశాను, మరలా ఇప్పుడు సమయం వృధా చేయనక్కర్లేదు. ఆల్రెడీ నేను చేసిన సందేశం మీ ముందుంది. ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర అనే సందేశం మీకు యూట్యూబ్లో అందుబాటులో దొరుకుతుంది. నేను చెప్తున్నాను, ఈ మహత్కార్యానికి నేను పూనుకున్నాను, వ్యతిరేకించేవారు ఉండకపోరు. లక్షల మంది ప్రేమించినా 100 మంది ద్వేషించవచ్చు, ఇది ప్రతి తరంలో జరిగేదే. అలా ద్వేషించకపోతే ఆశ్చర్యం, ఇదేమిటి సాతాను చెరిపేవారు ఒకరు కూడా లేరా అని. బైబిల్ ఏమో వాడి సంతానం ఉంది అని అంటుంది బైబిల్. చెప్పేది అర్థం చేసుకోకుండా తొందరపడేవారు ఉన్నారు, వదరుబోతులు ఉన్నారు, ఆవేశపడే వాళ్ళు ఉన్నారు, మహాత్ములను దూషించేవారు ఉన్నారు, బూతులాడేవారు ఉన్నారు. మాది గొప్ప సంస్కృతి అంటూనే ఎదుటివానికి సాంప్రదాయబద్ధంగా సంస్కారవంతంగా రిసీవ్ చేసుకోలేని వారు ఉన్నారు. స్వయం వైరుధ్యం. ఇలాంటి వారు కేవలం హైందవ్యంలోనే కాదు, క్రైస్తవ్యంలో కూడా అలాంటి మూర్ఖులు ఉన్నారు. లేరా? ఉన్నారు. ఆ మూర్ఖుల వల్లే మహానుభావులు కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని మూర్ఖులు అనలేదు, మహానుభావులు అన్నాను. కానీ వారు అలా మాట్లాడడానికి కారణం మన ఇంటి మూర్ఖులే కదా, మన ఇల్లే కదా క్రైస్తవ్యం అంతా. మరి సమాజాన్ని ఇల్లుగా మారాలి. సమాజం ఇల్లుగా మారాలంటే నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరిని వెనకేసి రాకూడదు, అందరినీ ముందుకెయ్యాలి, మార్గంలో నడిపించాలి అందరినీ. మనలోని అవకతవకల్ని దాచిపెట్టి ఎప్పుడు ఎదుటివాడిని గుచ్చి మాట్లాడితే దేవుడు ఊరుకోడు. కాలం సమీపిస్తుంది. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం అన్నట్లుగా యథార్థవంతులకు నీతిమంతులకు ఆయన సమీపం కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సంగతిని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఆదికాండం 7వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా జీవాత్మ గల శరీరములు అని జంతువులను గురించి ప్రస్తావించబడింది. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఈ జీవాత్మ అనే పదం
జంతువులకు మాత్రమే వాడబడలేదు, మనుషులకు కూడా వాడబడింది. కనుక వాటిలో ఆత్మ లేదు అని చెప్పడం సాధ్యపడనంత క్లిష్టమైన పదాలు అవి. మరి ఇవన్నీ తెలిసి ఆత్మ లేదన్నానంటే ఆధారం లేకుండానే ఎదుర్కొంటున్నానా? ఆలోచన లేకుండానే సమాజంతో మాట్లాడుతున్నానా? అడిగేవాడు లేదు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని అడగకూడదు. మేము ఉందనుకుంటున్నాము, లేదు అనడానికి మీ దగ్గర ఆధారం ఇంకేమైనా ఉందా? బైబిల్లో జీవాత్మ అని ఉంది కదా అని అడగాలి. తెలియనిది తెలియనట్టే అడగాలి, తెలిసింది తెలిసినట్టే చెప్పాలి. తెలిసినోడు తెలియనట్టు నటిస్తే ఏమండి, తెలియనోడేమో తెలిసినట్టు నటిస్తాడు. ఇలా కాకుండా అన్నీ పక్కన పెట్టి విద్యార్థులమై నేర్చుకుంటే తెలియాల్సిన వాడు తెలియబడతాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆయనకే మహిమ కలుగును గాక. చూడండి ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏమాయను? జీవాత్మ. కాబట్టి నరునిలో ఉన్న ఆత్మ ప్రస్తావన చేస్తున్నప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది. జంతువులను గురించి మాట్లాడేటప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది. చూడండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9-10 మాటలు కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ఏ ఆత్మ వచ్చినట్లు? ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. చాలు. కాబట్టి మనుషుల ప్రస్తావన వచ్చినప్పుడు జీవాత్మ అనే ప్రస్తావన వచ్చింది. ప్రకటన గ్రంథంలో 2 ఉన్నారు, వారు చంపబడతారు. 3 రోజుల తర్వాత వారిలోనికి జీవాత్మ వస్తుంది, వారు మరలా బ్రతుకుతారు. ఎక్కడుంది మాట? ప్రకటన గ్రంథం 11:11లో ఉంటుంది. చూడండి ఒకసారి. అయితే ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. ఏమిటంటండి? జీవాత్మ వచ్చి వారిలోనికి రాగానే వారు బ్రతికారు. నేనేం చెప్పానంటే జంతువులలో ప్రాణముంది, ఊపిరుంది, ఆత్మ లేదు అన్నాను. మనుషులలో మాత్రమే ఆత్మ ఉంటుంది అన్నాను. కానీ ఇక్కడ చూస్తే మనుషుల విషయంలో ఎలాంటి సంబోధన ఉందో జంతువుల ప్రస్తావనలో అదే సంబోధన వినబడుతుంది. మరలా విచిత్రంగా ఓ మాట ప్రసంగిలో కూడా రాయించాడు ఆయన. చూడండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 3:20-21. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. ఏమిటంట? మనుషులైనా జంతువులైనా ఎక్కడికి వెళ్తున్నారంట? సమస్తము ఒక్క చోటికే. అవును, జంతువులకు ఆత్మ లేకపోతే మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడికి జంతువులు ఎట్లా వెళ్తాయి? లాజిక్ కదా, క్రాస్ క్వశ్చన్ అన్నమాట ఇది. ఇలా ఎలా సాధ్యమవుతుంది అని మీరు ఆ వచనాన్ని దొరికిందే పట్టు అన్నట్టుగా పట్టుకుంటే అది మిమ్మల్ని పట్టుకుంటుంది, ఇంకా అది ఉడుం పట్టులాగా ఉంటుంది. అలా కాకుండా యథార్థంగా దాన్ని మొదటి నుంచి చివరి వరకు పట్టుకోకుండా తడిమి చూడండి. మొదట ఒకటే చోట పట్టుకున్నారనుకోండి, మిగతా కిందికి రాలేరు. ముందు మొత్తాన్ని తడిమి చూడండి మీ హృదయంతో. ఏ ఒక్క స్థలం గురించి రాయబడింది అక్కడ? మట్టికి చేరే స్థలం గురించి రాయబడింది. అవును, జంతువులు చనిపోయినా సరే భూమిలోనే పాతి పెడుతున్నాం, మనుషులు చనిపోయినా సరే భూమిలోనే పాతి పెడుతున్నాం. ఆ కింద అంటాడు నరుని ఆత్మ పైకి ఎక్కిపోవునో లేదో అంటాడు. అంటే నాకు తెలియదు అని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు.
నరుని ఆత్మ పైకి వెళ్తుంది, మృగముల ప్రాణం మాత్రం నేలలో కలిసిపోతుంది అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇది చెప్పడానికి కాదు ఈరోజు నేను వచ్చింది. సందేశంలో ఇది ఒక పాయింట్ మాత్రమే. అసలు విషయంలోనికి ఇప్పుడు వస్తున్నాను. బైబిల్లో అవునని కాదని, కాదని అవునని ఎందుకని ఇలా కనబడుతుంది చూడండి. దేవుడైన యెహోవా సంతాపము నొందెను అని ఒకచోట, ఆయన పశ్చాత్తాప పడుటకు నరుడు కాడు అని ఇంకో చోట అప్పటికప్పుడే రాయబడ్డాయి. అవునా? ఇలాంటి పదాలు ఎందుకు రాయబడ్డాయి తెలుసా? స్వబుద్ధుని వాడేవాడు స్వర్గానికి రావడానికి యోగ్యుడు కాదు. పూర్ణ విధేయుడు మాత్రమే సర్వోన్నతుణ్ణి సంపాదించగలుగుతాడు. ఇది వేదం కూడా నేర్పిన పాఠమే. 13 సంవత్సరాల వయసు నుండి అన్నింటిని చదువుతూ, తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, పెద్దల దగ్గర కూర్చుంటూ, చిన్నల దగ్గర నేర్చుకుంటూ, ఎక్కడ అవకాశం దొరికినా విడిచిపెట్టకుండా జీవితం అనేక రకాలుగా నలిగిపోతుంటే మరలా బ్రతికి కట్టుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఏ రోజైనా సరే ఈ భూమి మీద లేకుండా చేయాలని సాతాను శతవిధాల ప్రయత్నిస్తున్నా సరే 101వ మార్గంలో దేవుడు నన్ను నాటి పెట్టాడు కాబట్టి వాడికి ఏ మార్గం దొరకట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 101వ మార్గమే విధేయత. విధేయత, అందరి పట్ల విశ్వాస్యత, అందరి ఎడల గౌరవ మర్యాద కలిగి నడుచుకొనుట, అందరి దగ్గర నుండి జ్ఞాన సముపార్జన చేసుకొనుట, ప్రతి మతాన్ని, ప్రతి వ్యక్తిని గౌరవించి ప్రేమించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ మార్గం చాలా ఉన్నతమైనది. న్యాయము, ధర్మం ఎప్పుడు మనల్ని కాపాడుతుంటుంది. ఈ మార్గంలో నీతి, న్యాయములు, కృపా, సత్యములు 4 స్తంభాలై అడ్డుగా నిలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బైబిల్లో ఇలాంటి వైరుధ్యాలు ఎందుకున్నాయి తెలుసా? ఇక స్వయంగా డైరెక్ట్గా దేవుడే చెప్పిన మాట చెప్తాను. ఆయనే ఆ వైరుధ్యాలు పెట్టాడంట. ఆయనే ఆ వైరుధ్యాలు పెట్టాడంట. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 11-12 మాటలు చూడండి. అందుకైన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. ఏమన్నాడు? ఈ రాజ్య మర్మములు మీకోసం దిగి వస్తున్నాయి. అయితే వెలుపటున్న వారు ఒకవేళ నమ్ముతారేమో, మారు మనసు పొందుతారేమో. మరి వెలుపటున్నది కూడా యూదులేగా. ఆయన వచ్చింది ఎవరి కోసం? అదే నిజమైతే వాళ్ళకెందుకు అర్థం కాకుండా చేస్తున్నాడు తెలుసా? వారికి అర్థం కాకుండా మిగిలిన విషయాలు యావత్ భూమి మీదికి వెళ్ళాలని అక్కడ తలుపులు మూసాడు. ఆయన యూదుల దేవుడే కాదు, అందరికీ ప్రభువు. ఆయన వారికి ఉపమాన రీతిగా చెప్పాడు. చెప్పాల్సింది చెప్పకుండా ఉన్నాడా? చెప్పాడు. అర్థం చేసుకునేవారు అర్థం చేసుకున్నారు, అర్థం కాని వారు అర్థం కాకుండా మిగిలిపోయారు. అలా అర్థం కాకుండా చెబితే అదేం న్యాయం? అది రాజనీతి. ఆ న్యాయం అర్థం చేసుకోవడానికి నువ్వు రాజవంశంలోనికి చేరాలి, రాజనీతి నేర్చుకోవాలి. రాజనీతి ఎరిగినవాడు మాట్లాడుతున్నప్పుడు నేర్చుకుంటే మంచిది. తప్పకుండా రాజు మనస్సు అర్థమవుతుంది. పరమరాజు అంటే ఈశ్వరుడు. ప్రైజ్ ది లార్డ్. పరమేశ్వరుడు అంటే పరమునకు రాజైన సత్యదేవుడు. బ్రహ్మదేవుడు అంటే అర్థం ఏంటి? బ్రహ్మాండాన్ని నిర్మించిన వాడు, సృష్టికర్త, గొప్పవాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు 4 తలలున్నట్లుగా ప్రస్తావిస్తారు. కారణం ఏమిటో తెలుసా? నీతి, న్యాయము, కృపా, సత్యము. ఆ 4 ప్రతిరూపాలు, 4 స్వరూపాలు, నలువైపుల 4 స్తంభాలు ఈ విశ్వాన్ని నిర్మిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను చెప్పే లోతు అర్థం కావడానికి లోతులో దిగకపోయినా
లోతును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు. నేను చెప్పేది బైబిల్లో ఉన్న అబ్రహాము సహోదరుడైన లోతు కాదు, అగాధంలో కనబడే లోతును గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది. ఏమని రాయబడింది? కొందరికి అర్థం కాకుండా ఆయన చేస్తున్నాడు. అదే 4వ అధ్యాయంలో చూడండి, 34వ మాట చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. చూసారా? అందరికేమో ఉపమానంగా చెప్తున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలనుకునే వాడికేమో మొత్తం చెప్తున్నాడు. ఆమేన్. ఒక విషయం ప్రకటించబడుతున్నప్పుడు నేర్చుకోవాలనుకునే వాడికి అన్ని అర్థమయ్యేటట్లు చెప్పేది రెండో స్టేజ్. చెప్పినప్పుడే అపార్థం చేసుకొని తప్పిపోయేది వాడి కోసం వాడు కట్టుకున్నటువంటి స్టేజ్. అవునా? రెండవ స్టేజ్లోనికి నువ్వు వస్తే ఆయనే చేయబట్టుకొని మిగతా స్టేజ్లన్నీ ఎక్కిస్తాడు. నేర్చుకోవడం ఇది అన్నిటికంటే విలువైనది. అసలు భక్తి జీవితంలోని రహస్యంలో ప్రథమమైనదే నేర్చుకోవడం. నేర్చుకోకుండా భక్తి కలగనే కలగదు. నేర్చుకుంటేనే అవగాహన వస్తుంది కదా. సమాచారం మనకు సంతృష్టికరమైన జ్ఞానాన్ని ఇస్తుంది, అవగాహన పుట్టిస్తుంది కదా. అవగాహన అభిప్రాయంగా మారుతుంది, అభిప్రాయం ఆరాధనగా మారుతుంది. అది కదా భక్తి జీవితం అంటే. కాబట్టి దేవుడే కొన్నిటిని అర్థం కాకుండా రాయించాడు. అయితే అర్థం కాదని కాదు, నేర్చుకోవాలనే మనసు ఉంటే నీకు అది ఖచ్చితంగా అర్థమయ్యేటట్లు బోధిస్తాడు ఆయన. ఇక మర్మం ఏమిటో తెలుసా? అక్కడ కూడా జీవాత్మ, ఇక్కడ కూడా జీవాత్మ ఎందుకు రాయబడిందో తెలుసా? రివీల్ చేస్తున్నాను. భూమి మీద మొట్టమొదటిసారి తెలుగు భాషలో ఈ సందేశం, ఈ సత్యం బయలుపడుతుంది. ప్రపంచ దేశాలలోనికి, ప్రపంచ భాషల్లోనికి సందేశం వ్యాపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పిన వారు ఎన్ని కోణాల్లో నేను చెప్పుండవచ్చు. నేను చెప్పే ఈ మాట శ్రద్ధగా వినండి. ఈ మాటలోని తాత్పర్యాన్ని మనసులోకి ఎక్కించుకోండి. ఎందుకు ఈ మాట ఇలా రాయబడిందో తెలుసా? ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనంలోనే మర్మం ఉన్నది. ఆదికాండం 7వ అధ్యాయం 22. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి ఏ సంబంధమైన జీవాత్మ వాటిలో ఉందా? జీవాత్మ సంబంధమైనవిగా ఉన్నాయా? జీవాత్మ సంబంధమైన వాటిలో జీవాత్మ కాదు, అవి జీవాత్మ సంబంధమైనవి. నరునిలో మాత్రం జీవాత్మ ఉన్నది, నరుడే జీవాత్మగా మారాడు. అవి జీవాత్మ సంబంధమైనవి. 15 చదివినోడు 22 ఎందుకు చదవాలా? ఆదికాండం 7:15 చదివినోడికి 22 ఎందుకు అర్థం కాలేదు? వీటిలో ఉన్న రహస్యం ఏంటో చెప్పనా? మనుషులను జీవాత్మగా మార్చిన వాడు కుమారుడైన దేవుడు. నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదింది కుమారుడు, కానీ జంతువులలో ఊపిరి ఊదింది పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అవి జీవాత్మ సంబంధమైనవి. పరిశుద్ధాత్ముని ఊపిరి వలన అవి బ్రతికాయి. ఆ ఊపిరి వాటికి వివేచన పుట్టిస్తుంది, జ్ఞానము పుట్టిస్తుంది. ఇప్పుడు ఈ మాటల్ని కూడా బైబిల్లో చూసుకుందామా? చూడండి, ఇంకొన్ని వచనాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనిషికి ఊపిరి ఊపింది ఎవరు? మనిషికి ఊపిరిచ్చింది ఎవరు? కుమారుడైన దేవుడు. ఆదామును తన చేతితో నేల మంటితో చేసి దేవుడని యెహోవా అంటే తండ్రి అనుకుంటారు క్రైస్తవేతరులు కానీ క్రైస్తవులు కానీ. నేను చాలాసార్లు చెప్తున్నాను, 10 సంవత్సరాలకు ఇదే చెప్తున్నాను, ప్రతి చోట చెబుతున్నాను, ప్రతి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెబుతున్నాను. ఏమని? కుమారుడే సమస్తాన్ని చేసింది. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా జయించాడు. ఈ మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లోనూ 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా క్లియర్గా ఉంది. కుమారుని ద్వారా ప్రపంచంలో నిర్మాణం అయ్యాయి. ఆదామును కూడా కుమారుడు చేశాడు, కానీ తండ్రి పేరు ధరించుకొని చేస్తున్నాడు ఆ టైంలో. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయం 37వ వచనం ప్రకారంగా కూడా
తండ్రిని ఎవరు చూడలేదు, ఎవరు వినలేదు. కుమారుడే తండ్రిని బయలుపరుస్తూ వచ్చాడు అందరికీ. కాబట్టి క్రీస్తు మొదటి నుంచి ఉన్నవాడు. 2000 సంవత్సరాల్లో ఈ భూమి మీద ఉన్నాడని కాదు, వేదములు నెరవేర్చుటకు, సకల గ్రంథాలు నెరవేర్చుటకు, బైబిల్లో ఉన్న ప్రవచనాలు నెరవేర్చుటకు దిగి వచ్చిన వాడు ఆయన. ధర్మశాస్త్రం ఒకటే కాదు, ధర్మశాస్త్ర సంబంధమైనవి అన్యుల హృదయాలలో కూడా ఉన్నాయి. రోమాపత్రికలో ఉంది. వాటన్నిటిని నెరవేర్చుటకు దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్త మానవాళి ఆయన్ని తడువులాడి తెలుసుకోవడానికి ఆయన కొన్ని ఆధారాలు పెట్టాడు భూమి మీద. నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే ఆయన లక్షణాలు, ఆయన ఆధారాలు ఒక్క దేశంలో కాదు, మొత్తం భూప్రపంచంలో ఉన్న ప్రామాణిక వాటన్నిటిలో ఉండాలి. ఆయనే నిజ దేవుడు. దీని కొరకు నేను ఎంత పెద్ద వేదిక మీద కూర్చోవడానికైనా స్టిల్ ఈ క్షణం ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను. సవాలు కాదండోయ్, సత్య నిరూపణకు, సత్యబోధకు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇక వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. కుమారుడైన దేవుడు నరునికి ఊపిరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవరాశికి ఊపిరినిచ్చాడు. అందుకే జీవాత్మ సంబంధమైనవిగా అవి పిలువబడుతున్నాయి. జీవాత్మ గల అనే మాట ఎందుకు వాడారంటే పరిశుద్ధాత్మని ఊపిరి వాటిలో వివేచనగా పనిచేస్తుంది. 22కి వచ్చేసరికి క్లియర్గా చెప్పేసేది ఏంటంటే జీవాత్మ అంటే అర్థం ఏమిటంటే అని అర్థం అనమాట. 22కి వచ్చి జీవాత్మ సంబంధమైనవంటే కదా, జీవాత్మ గలవి అంటే అర్థం ఏమిటంటే జీవాత్మ సంబంధమైనవి అని 22 జవాబు చెప్పేసింది. కాబట్టి 15 నమ్మిన వాడు 22 కూడా నమ్మితే ఏమండి, అప్పుడు రెవరెండు 22, 62, 72 నమ్మడం మానేసి సత్యాన్ని నమ్ముతారు. చాలామంది గద్దెలెక్కి కూర్చొని బైబిల్ కాలేజీలో చెప్పే మాటలు తప్ప దేవుని నుండి సంపాదించే ప్రత్యక్షత లేకుండా చెప్పారు. కాబట్టి క్రైస్తవ్యం ఇలా దాపురించింది. నన్ను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, కానీ నిజమే మాట్లాడాను కాబట్టి పశ్చాత్తాపపడాలి. అవునా? ఏమండి, జ్ఞానము లేని మాటలు పలకడం వల్ల క్రీస్తుకు విరోధముగా అనేకులు మారారు. కాదు, అనేకులు మార్చారు. వారికి తప్పుడు అవగాహన కలగడానికి కారణం క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడు మొలకలు. ప్రతి పొలంలో ఉంటాయి కదా కలుపు లాంటి మనుషుల వల్ల మొత్తం కలిపి చెరిపెడి బోధలన్నీ వచ్చేసినాయి. కాబట్టి స్పష్టతనిస్తున్నాను, నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. కారణం ఏమిటంటే కుమారుడు ఊపిరూది అతనిలో ఆత్మను పెట్టాడు. అయితే సృష్టి మొత్తం పరిశుద్ధాత్మనికి ఇవ్వబడింది. సృష్టి నిర్మాణం మొత్తం పరిశుద్ధాత్ముడే చేశాడు. ఆ సృష్టిలో భాగంగా మన శరీర అవయవాలు లోన పరిశుద్ధాత్ముడే చేశాడు. శరీరం మొత్తాన్ని మట్టి ముద్దగా ఒక రూపాన్ని ఇచ్చింది కుమారుడైతే, పరిశుద్ధాత్ముడు లోనికి వెళ్ళి ప్రతి నర్వస్ సిస్టమ్ను ప్రోగ్రామింగ్ చేశాడు, మెదడును ప్రోగ్రామింగ్ చేశాడు. చూడండి, మీరు ఆధారాలతో నేను మీ ముందు పెడతాను. కాబట్టి ఆదికాండం 2:7 ప్రకారంగా కుమారుని ఊపిరి మనిషిలో ఉంది. ఆదికాండం 7:15లో పరిశుద్ధాత్ముని ఊపిరి వలన అవి జీవాత్మగా పిలువబడ్డాయి. ఎందుకంటే అదే 7:22లో స్పష్టత ఇవ్వబడింది, జీవాత్మ సంబంధమైనవి. ఇక అసలు రహస్యంలోనికి వద్దాం. యోబు గ్రంథం 27 2వ మాట, 32 8వ మాట కూడా చదువుకుందాం. పరిశుద్ధాత్ముని సృష్టి రహస్యం అనే సందేశం ఆల్రెడీ నేను చేయడం జరిగింది, అందులో ఉంది. కానీ వినేవారు ఆల్రెడీ వింటున్నారు కాబట్టి అందులోనికి వెళ్ళండి అనే లోపు ఇంకెవరైనా సరే ఎందులోనికైనా లాగి చెరుపుతారేమోనని ఇక్కడే ఇంకొంత వివరణ ఇస్తున్నాను. యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ మాట, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని. ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడుందంట? ఊపిరిగా ఉంది. ఇదే సూత్రం ప్రకారంగా దేవుని ఆత్మ జంతువులకు కూడా ఊపిరిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని వాటికి స్వతహాగా ఆత్మ లేదు. దేవుని ఆత్మే వాటిని ఊపిరిచ్చి వివేచనిచ్చి నడిపిస్తుంది. ఎలాంటి ప్రోగ్రామింగ్ జరిగిందంటే మనం ఎలా చెప్తే అలా వినేటట్లు ప్రోగ్రామింగ్ చేశాడు. మేము ఒప్పుకోం సార్ అంటారా? ఆహా, మానవుడు సృజించిన రోబో ఎలా చెప్తే అలా వింటుందంటే ఒప్పుకుంటావు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఇలా ప్రోగ్రామింగ్ చేసి చూపించాడంటే మాత్రం ఒప్పుకోవు.
ఎంత నీచ నికృష్టమైన బుద్ధి. మనుషులను అనడానికి లేదు, బుద్ధి. ఒక మనిషి రోబో నిర్మించాడు అంటే అది ఎట్లా చెప్తే అట్లా వింటుందంటే నమ్మేస్తాడు. అరే రోబో ఆఫ్టర్ ఆల్ దాని ప్రోగ్రామింగ్ చెడిపోవచ్చు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ప్రోగ్రామ్ చేస్తే చెడిపోదు, ఆయన మరలా వెనక్కి తీసుకుంటే తప్ప. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ని చెడగొట్టడానికి సాతాను కూడా ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అఫ్కోర్స్ దేవుడు మన మైండ్లో కూడా ప్రోగ్రామింగ్ చేశాడు. సాతాను మన మైండ్ చెడగొడుతున్నాడా లేదా? సేమ్ యాజ్ ఇట్ ఈస్. చూడండి 32:8 యోబు గ్రంథం 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. డిక్లరేషన్. దిస్ ఇస్ డిక్లేర్ అండ్ డిగ్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దిస్ ఇస్ డిక్లేర్ అండ్ డిగ్రీ. దట్స్ ఇట్. నా ఊపిరిలో దేవుని ఆత్మ ఉన్నదని ఇక్కడ చెప్పబడింది. మరలా వెంటనే అయినను నరునిలో ఒక ఆత్మ ఉంది. ఇది జంతువులను గురించి చెప్పబడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నేను వేదాల్లోంచి బైబిల్లోంచి కాదు, సకల ప్రామాణిక గ్రంథాల్లోంచి నిరూపించగలిగిన శక్తి జ్ఞానం దేవుడిస్తాడు మనకి. ఆమేన్. చెప్పగలం, యథార్థంగా మనం ప్రయత్నించాలే కానీ ప్రపంచాన్ని బంగారంగా మార్చగలం. ఏ భేదం లేకుండా అందరినీ కుటుంబంగా మార్చగలం. ఆమేన్. ధరణి ఏక కుటుంబం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సార్ ఆ అమ్మాయి అనేరు? ధరణి అంటే భూమి అని అర్థం. ఆ పేరే అమ్మాయిలు పెట్టుకుంటున్నారు అంతే. సౌజన్య హృదయం కావాలని ఎవరు సార్ ఆవిడ అంటారు. సౌజన్యం అంటే అన్ని నేర్చుకోగలిగిన, సకల సద్గుణములు కలిగిన, తగ్గింపు కలిగిన, ఇలా అనేక మంచి ఉన్నతమైన లక్షణములు కలిగిన హృదయాన్ని సౌజన్య హృదయం అంటారు. సో లక్షణాలనే పేర్లుగా పెట్టడం సహజంగా మనకు తెలిసిందే కదా. ప్రతి పేరు కూడా లక్షణంతో ముడిపడి ఉంటుంది. ఎక్కడో 1-2 పేర్లు తప్ప మిగతావన్నీ లక్షణాలతో ముడిపడి ఉంటాయి. రైట్. అందుకే నీ పేరుకు అర్థం ఏమిటి అని అడుగుతారు. అంతేగాని నీ పేర్లు ఎవరున్నారు, నీ పేరు ఎక్కడి నుండి వచ్చింది, నీ పేరు దేనికి సంబంధించింది, ఇవన్నీ అడగరు. నీ పేరుకు అర్థం ఏమిటి అని. ఆయా భాషల్ని బట్టి ఆయా మతాల వారు వారి వారి గ్రంథాలలోనూ వారి వారి ఇష్ట దైవాల పేర్లు కూడా పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. సరే, దాన్ని ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అదే యోబు గ్రంథం 33:4 చూడండి. నేను చెప్పాను కదా, నరుని కుమారుడైన దేవుడు సృజించాడని చెప్పిన నేనే ఏమన్నానంటే, దేవుని ఆత్మ కూడా నరుని సృజించింది. అయితే ఇన్సైడ్ ఏమండి లోన ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశుద్ధాత్ముడు వెళ్ళి సృజించాడు. బయట ఒక రూపాన్ని చేతులతో కుమ్మరిగా చేసింది పరమ కుమ్మరైన కుమారుడైతే, లోనికి వెళ్ళి గుండె ఎలా పనిచేయాలి, కిడ్నీలు ఎలా పనిచేయాలి, మొత్తం దీని సిస్టమ్ అంతా ఈరోజు ఆయన చేసిన ప్రోగ్రామింగ్ డాక్టర్స్ నేర్చుకుంటున్నారు. ఒక్కరు కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్. ఇప్పటికీ మొత్తం అర్థం కావట్లేదు డాక్టర్లకి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్టులు ఉన్నారు. అయినా వాటి మీద ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. కోట్ల మంది డాక్టర్లు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రోగ్రామింగ్ చేశాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం. ఆయన నీలో నివాసం చెయ్యాలి. ఇప్పుడు చదవండి ఆ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఆమేన్, ఆమేన్. దేవుని ఆత్మ నన్ను సృజించెను. మరి దేవుడని యెహోవా చేసెను కాబట్టి ఆయన పైరు పని చేస్తేనా అంతరంగం అంతటిని నిర్మించాడు. నిర్మిస్తూ ఆయన నివసించడానికి కూడా గదులు నిర్మించుకున్నాడు. అందుకే మనలో ఆయన నివాసం చేస్తున్నాడు. మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కీర్తన 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. దేని వలన కలిగెను? కుమారుని వలన అని అర్థం. వాక్కు అంటే ఎవరు? కుమారుడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను కదా. వేదం కూడా చాలా స్పష్టంగా చెబుతుంది, ప్రజాపతి అయిన వాడు హిరణ్య గర్భుడు తన గర్భము నుండి ఎవరిని కంటున్నాడు? వాక్కును కంటున్నాడు, కుమారుణ్ణి కంటున్నాడని వేదం కూడా చెప్పింది. ఆ దేవుడే ఇదిగో బైబిల్ గ్రంథంలో కూడా కుమారుడు అని పిలువబడ్డాడు. నేడు నేను నిన్ను కని ఉన్నానని
తండ్రి అయిన దేవుడు పిలిచాడు. కాబట్టి వాక్కు ఎవరో కాదు, కుమారుడు. ఇప్పుడు చదవండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. అంటే కుమారుని వలన ఆకాశములు కలిగెను. ఈ మాట హెబ్రీ పత్రిక 11:3 కూడా మనం కోట్ చేసుకోవచ్చు. వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవి అని. రైట్, చదవండి. ఆయన నోటి ఊపిరి చేత. ఈ దేని చేత? నోటి ఊపిరి చేత. వాక్కు కుమారుడు. ఓకే, ఊపిరెవరు? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదవండి అమ్మా. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. అదే సంగతి. సృష్టి కలుగునుగాక అని కుమారుడు పలుకుట చేత కలిగింది. ఆ సృష్టి ప్రోగ్రామింగ్ సర్వ సమూహం అంతటిని పరిశుద్ధాత్ముడు వెళ్ళి సెట్ చేసుకొచ్చేసాడు. అందుకే ఎక్కడైనా సరే చెట్లు మొలుస్తున్నాయి, కిరణజన్య సంయోజన క్రియ జరుగుతుంది. ఆమేన్. అవి ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తున్నాయి. ఈ ప్రోగ్రామింగ్ అంతా, ఈ జ్ఞానం అంతా పరిశుద్ధాత్మ దేవుడు వాటికి పుట్టించాడు. దేవుడు చేయితో ముట్టలేదు, పలికాడంతే. పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని జరిగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడు పలకగా సృష్టి జరిగితే సృష్టి మీద జ్ఞానం అంతటిని ఎవరు నిర్మించేశారు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మరలా చదవమ్మా వచనం, ఎందుకంటే కొందరికి ఎంత చెప్పినా బుర్రకెక్కదు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఇంకా క్లియరే కదా? రైట్. యోబు గ్రంథం 26:13. ఇంక ఈ వచనంతో మనము ప్రార్థన చేసుకుందాం. ఇంకొక వచనం ఉంది. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన ఊపిరి విడువగా అనగా పరిశుద్ధాత్మని వలన ఏం కలుగును? ఊపిరి అంటే ఆత్మే, కానీ మన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, పరమాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమాత్మ విశ్వమంతుంది, ఆత్మదేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. జంతువులకు కూడా ఆయనే వివేచనిస్తున్నాడు. ఆయనలోని ఊపిరే వాటిలో కూడా ఉంది. అందుకే వాటికి ఒక ఆత్మ లేదు, వాటిలో దేవుని ఆత్మక్రియ జరుగుతుంది. అంతవరకే. దేవునికి స్తుతి కలుగును గాక. యెషయా గ్రంథం 34:16. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. ఏం పోగు చేయును అంటే గాలి వెళ్ళి పోగు చేస్తుందా? ఆత్మదేవుడు వాటిని పోగు చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఉంది. వాటన్నిటిని ఒక చోట పోగు చేసి ప్రజలకు అర్థమయ్యేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఈ వేదిక మీద నుండి ఆ పనికి పూనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జీవులలో జీవాత్మ మర్మం ఏమిటి? నరులలో కుమారుని ఊపిరి వలన కలిగిన ఆత్మ, జంతువులలో పరిశుద్ధాత్మ ఊపిరి వలన కలిగినటువంటి వివేచన. ఇది జీవులలో ఉన్న జీవాత్మ మర్మం. దేవుడు మీకు తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా ప్రభువా, నీ నామానికి స్తుతి, నీ నామానికి నిత్య మహిమ. క్రైస్తవ సమాజం అంతటికి ప్రతి విషయములో స్పష్టతనివ్వండి, ఖచ్చితమైన ఆలోచన విధానం ఇవ్వండి. ఆనాడు పౌలు గారు చెప్పినా సరే సత్యాన్ని తృణీకరించిన వారు ఉన్నారు. ఈరోజు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఎందరో తమ స్వబుద్ధిని బట్టి నీ సత్యాన్ని తృణీకరిస్తున్నారు. తమ పితరుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలను బట్టి వాస్తవాన్ని తృణీకరిస్తున్నారు. ఆచార సాంప్రదాయాల మీద దృష్టి పెట్టి మానవత్వాన్ని తృణీకరిస్తున్నారు. సర్వకృపానిధివైన ఓ దేవా, నిన్ను బతిమాలుతున్నాం, దయచేసి దిగిరండి. నీ పాదములను ముద్దాడుతున్నాం. ఈ సర్వ సమాజాన్ని బాగు చేయడానికి దిగిరండి. విశ్వాసము గలవాడు ఒకడైనను ఉన్నాడా అని వెతికితే ప్రతి ఒక్కడు తన మనసును తానే నమ్మేవాడు అవిశ్వాసములో నిలకడగా ఉన్నాడు. ఓ దేవా, నీవు వెలిగించే దీపాలం మేము, దయచేసి దిగిరండి. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. ఈ సర్వ ప్రపంచాన్ని మీరు సరిచేయండి. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఎవరు తోడున్నా లేకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా సత్యము పక్షానే నిలబడి నీ సన్నిధిలో, నీ హృదయములో చోటు సంపాదించుకోవడం సర్వ మానవాళికి మీరు నేర్పండి. అన్ని మతాలలో నుండి, అన్ని జాతులలో నుండి నువ్వు జనులను సంపాదించావని బైబిల్ సెలవిస్తుంది. ఆ మాటలు మేము కళ్ళారా చూతముగాక. అనుగ్రహించి మహిమ పొందమని
విరోధి కాదు అనుటకు కూడా అధికారం లేని వాక్కును జ్ఞానమునిస్తానన్న దేవా దయ చూపించండి. యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడు ఇండును గాక. సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటున్న వారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా వెంబడించండి. అనేక సంగతులు నేర్చుకుని మీరు ఊరికే ఉండకండి, అనేకులకు నేర్పించండి. విశ్వాసులైతే సేవకులకు కూడా పరిచయం చేయండి, సేవకులైతే విశ్వాసులకు నేర్పించండి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని ఒకరినొకరు సన్మానించుకొని వర్ధిల్లుదాం. అనేక సందేశాలు మీ కొరకు సిద్ధపరిచాం. మరలా చెప్తున్నాను, జ్ఞానాన్ని సముపార్జనకు సిద్ధం చేసుకోండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, తెలుసుకోండి. తెలియనివి తెలుసుకోవడం తప్పు కాదు, తెలియకుండా ఉండడం పాపం కాదు. కానీ తెలుసుకోవాలనే మనసు లేకపోవడం క్షమించరాని నేరం అవుతుంది. దేవుడు మీకు తోడైండును గాక. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. రండి, అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం.